మనశంకర వరప్రసాద్, రాజాసాబ్ ఎంటర్టైన్ చేశాయి. ఏ సినిమా ఫుల్ గా సాటిస్ఫై చేయలేదు. అది కానీ పెద్ది కానీ వాటి మీద డిస్సాటిస్ఫాక్షన్ ఇంకా ఉంది. మేకర్స్ ఇంకా ఆ మూస పద్ధతిలోనే వెళ్తున్నారు. అన్ని సినిమాలు కల్కి త్రిబులర్ అవ్వలేవు కదా. అసలు ఈ సంవత్సరం పారడైజ్ వస్తుందా? అసలు షూటింగ్ జరుగుతుందా? పోస్టర్ లో వేసిన నెంబర్లకి లాస్ట్ లో చూపిస్తున్న లాభాలకి చాలా అంటే చాలా తేడాలు ఉంటాయి. టీఆర్ కోసం నెంబర్స్ వేసి చూపిస్తున్నారు తప్ప ఆ నెంబర్స్ రియాలిటీకి ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు. లాస్ట్ దాకా చూసిన తర్వాత జడ్జ్ చేయండి. వాట్స్ రాంగ్ విత్ తెలుగు సినిమా? ఈ వీడియోలో 2026 లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల ప్రోగ్రెస్ ఏంటి, అసలు పెద్ద పెద్ద తెలుగు సినిమాలని ఎందుకు పోస్ట్పోన్ అవుతున్నాయి, బిగ్ బడ్జెట్ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, వాట్ కెన్ బి అవర్ ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా అనేది నా అనాలిసిస్ ని ఈ వీడియోలో కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేశాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, దాన్ని మీరు ఎలా అయినా జడ్జ్ చేయొచ్చు. బట్ లాస్ట్ దాకా చూసిన తర్వాత జడ్జ్ చేయండి. ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తాను, యువర్ టైమ్ ఈజ్ వర్త్. సో ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు 2026 లో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాల్లో బాగా నచ్చి కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక్క సినిమా పేరు గుర్తెచ్చుకో. నాకైతే ఈ ఇయర్ లో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. కొద్ది గొప్ప నేను కొంచెం సాటిస్ఫై అయింది రీసెంట్ గా రిలీజ్ అయిన సింగీతం సినిమా చూసి. ఎందుకంటే ఇది కొంచెం కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ అండ్ ఎంటర్టైనింగ్ గా కూడా అనిపించింది, కాబట్టి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. కానీ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో ఏది రాలేదు. సంక్రాంతి సినిమాల నుంచి చూసుకోండి, మనశంకర వరప్రసాద్, రాజాసాబ్, ఇంకో 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఏ సినిమా ఫుల్ గా సాటిస్ఫై చేయలేదు. ఎంటర్టైన్ చేసాయి, ఫుల్లీ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా తర్వాత రిలీజ్ అయిన బిగ్గీస్ కూడా, ఉస్తాద్ గానీ పెద్ది గానీ, ఒక పోర్షన్ ఆఫ్ ఆడియన్స్ కి వాటి మీద డిస్సాటిస్ఫాక్షన్ ఇంకా ఉంది. ఎందువల్ల? మన ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయా, లేదా మేకర్స్ ఇంకా ఆ మూస పద్ధతిలోనే వెళ్తున్నారు? నాకు అనిపించేది ఏంటంటే, ఈ పాన్ ఇండియా కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఈ పార్ట్ లో మన డైరెక్టర్స్ అందరూ స్ట్రక్ అయ్యారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే పోస్ట్ బాహుబలి మన తెలుగు సినిమాలో చాలా అంటే చాలా చేంజెస్ జరిగాయి. గ్లోబల్ ఆడియన్స్ కి మనం రీచ్ అవ్వాలన్న తపన ఎక్కడైతే ఉందో అక్కడే మనం సినిమాల్లో కొత్తదనాన్ని చూపించడానికి కొంచెం వెనకబడుతున్నాం అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అఫ్ కోర్స్ కల్కి లాంటి సినిమాలు గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యాయి. త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రీచ్ అయ్యేలా చేసాయి. బట్ అన్ని సినిమాలు కల్కి త్రిబుల్ ఆర్ అవ్వలేవు కదా. ఎప్పుడైతే మన డైరెక్టర్స్ పాన్ ఇండియా ఐపీఎల్ నుంచి ఒరిజినాలిటీకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారో అప్పుడే మన సినిమాలు మనకు నచ్చినట్టు ఆడతాయి అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కొద్దో గొప్ప ఆ హోప్ ని తెప్పించింది అయితే పారడైజ్ సినిమానే. కానీ ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ఈ సినిమాతోనే మన నెక్స్ట్ సెగ్మెంట్ అయిన పోస్ట్ పోన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. పారడైజ్ సినిమా మార్చిలోనే రావాలి, మార్చి నుంచి మళ్ళీ జూన్లో వస్తుంది అన్నారు, జూన్ నుంచి మళ్ళీ ఆగస్ట్ అన్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో అయితే రిలీజ్ డేటే వేయలేదు. అసలు ఈ సంవత్సరం పారడైజ్ వస్తుందా? పారడైజే కాదు, ఇదే ఆగస్టులో ఫౌజీ సినిమా కూడా వస్తుంది అన్నారు. అసలు ఆ ఫౌజీ నుంచి ఫస్ట్ లుక్ కానీ అసలు కంటెంట్ ఏమీ రిలీజ్ చేయలేదు. అసలు షూటింగ్ జరుగుతుందా, అసలు ఎంతవరకు జరిగింది, ఇలాంటి అప్డేట్స్ ఏమీ లేవు ఫౌజీ నుంచి. ఫౌజీ రాకుండా స్పిరిట్ సినిమా రాదు. సో ఈ సంవత్సరం ఆ 2 సినిమాల్లో ఏదైనా సినిమా ఉందా అంటే ఖచ్చితమైన ఆన్సర్ ఏది లేదు. ఫౌజీ డిసెంబర్ అంటున్నారు కానీ నాకైతే నమ్మకం లేదు. ఎన్టీఆర్ నుంచి ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా లేదు. మహేష్ బాబు గారు 2027లో కూడా కనిపిస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత OG 2 తీస్తారు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఎవరికి తెలియదు. అసలు ఎందుకు ఇలా పోస్ట్ పోన్ అవుతున్నాయి సినిమాలు? మేకింగ్ ఖర్చులు పెరిగిపోతున్నాయా, లేదా ఇంకేంటి మేనేజ్మెంట్ తెలియట్లేదా? ఇంక ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే సినిమా క్వాలిటీ పక్కన పెడితే ఫినాన్సెస్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకి వడ్డీలు పెరిగిపోతాయి. ఆ వడ్డీలు పెరగడం వల్ల బడ్జెట్స్ పెరిగిపోతాయి. ఆ బడ్జెట్స్ పెరిగిపోవడం వల్ల మన సినిమా టికెట్ రేట్లే పెరుగుతాయి. దాంతో జనాలకి సినిమాలకు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. పెద్ద సినిమాకి ముందు మనం చూసాం, ఎగ్జిబిటర్స్కి ప్రొడ్యూసర్స్కి కొంచెం జగడా అయింది రిలేటెడ్ టు థియేటర్స్ అని చెప్పి. అసలు ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఉంది అంటే 2026 ఒక పూర్తి డ్రై స్టేట్లో ఉంది. పెద్ద హీరోల సినిమాలు లేవు. పోనీ చిన్న సినిమాలన్నా చూస్తున్నారా అంటే పీపుల్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ మూవీస్. అసలు ఒకప్పుడు అట్లీస్ట్ బెటర్ బ్రో, టాక్ బాగుంటే అట్లీస్ట్ థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ టాక్లో ఎంతవరకు పిఆర్ ఉంది, ఎంతవరకు రియాలిటీ ఉందని ఎవ్వరికీ అర్థం కావట్లేదు. సో అది కూడా ఎంకరేజ్ చేయట్లేదు జనాలు. అట్లీస్ట్ చిన్న సినిమాలు ఓటీటీ రైట్స్ వల్ల కొద్దో గొప్ప దాని డబ్బులు అవి వెనక్కి తెచ్చుకోగలుగుతున్నాయి అన్న నా ఫీలింగ్. కానీ పెద్ద సినిమాలకు మాత్రం అసలు బ్రేక్ ఈవెన్లు అవ్వడానికి అల్లాడుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక 10 పెద్ద సినిమాలు తీసుకోండి, పోస్టర్ లో వేసిన నెంబర్లకి లాస్ట్ లో చూపిస్తున్న లాభాలకి చాలా అంటే చాలా తేడాలు ఉంటుంది. ఇవి నేను చెప్పడం కాదు,
ప్రొడ్యూసర్సే డైరెక్ట్గా మీడియా ముఖంగా ఒప్పుకుంటున్నారు. పిఆర్ కోసం నెంబర్స్ వేసి చూపిస్తున్నారు తప్ప ఆ నెంబర్స్ రియాలిటీకి ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు, లాభాలు సరిగ్గా రావట్లేదు. ఎందుకు? సినిమాల్ని గ్రాండ్ స్కేల్లో తీయాలనుకోవడంలో అస్సలు తప్పలేదు, కానీ ఆ స్కేల్ ఒకటి ఉంటే కష్టం. దానికి కావాల్సిన కన్విక్షన్ ఉండాలి, దానికి సరైన స్టోరీ టెల్లింగ్ ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారినే తీసుకుందాం. రాజమౌళి గారు 100 రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఆ 100 రూపాయలు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఓన్లీ బడ్జెట్ కనిపిస్తే సరిపోదు కదా, దానికి తగ్గట్టు మనకి స్టోరీ టెల్లింగ్ ఉండాలి, అక్కడ ఎమోషన్ పండాలి. ఇలాంటివి ఈ మధ్య సినిమాల్లో కరువైపోయాయి. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, రాజాసాబ్ సినిమా చూసుకోండి. రాజాసాబ్ సినిమాలో స్కేల్ బాగా కనిపిస్తుంది, రకరకాల గ్రాఫిక్స్ వాడారు, రకరకాల ఇల్లుస్ట్రేషన్స్ వాడారు. అవన్నీ స్టోరీ టెల్లింగ్ లో ఎక్కడైనా హెల్ప్ అయ్యాయా? తలకిందులుగా బొచ్చులేని పిల్లి ఒకటి తిరుగుతుంది, అసలు అది ఎందుకు? ఇంకా చాలా వరకు హిప్నోటిజం స్టఫ్ అంతా వరల్డ్ బిల్డింగ్ లో వాడుకున్నారు, కానీ అదంతా ఎక్కడ సినిమా స్టోరీకి హెల్ప్ అవ్వలేదు. బట్ RRR సినిమాలో గ్రాఫిక్స్ లో వచ్చిన ఒక ఆకు కూడా స్టోరీ టెల్లింగ్ లో భాగం అవుద్ది. ఇక్కడే కన్విక్షన్ కి ఖర్చు పెట్టడానికి చాలా తేడా ఉంది. సరే, కన్విక్షన్ పక్కన పెట్టినా మొత్తం సినిమాలకే ఖర్చు పెడుతున్నారా అంటే ఆ బడ్జెట్ లో 40% రెమ్యూనరేషన్స్కే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్టర్స్ కి ఇచ్చే రెమ్యూనరేషన్స్ ని బడ్జెట్స్ లో కలపాలా వద్దా అనే డిబేట్ లోకి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అది మొత్తం ప్రొడ్యూసర్ జోబులో నుంచి పెట్టిన డబ్బులే కాబట్టి అవన్నీ బడ్జెట్ కిందే వస్తాయి. కానీ రాజమౌళి సినిమాల్లో హీరోస్ కానీ డైరెక్టర్ కానీ ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో వాళ్ళు సినిమాలు ఒప్పుకుంటారు. ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలోకి వెళ్తే బడ్జెట్స్లో కొంచెం తగ్గుతాయి కదా ప్రొడ్యూసర్కి. సో సినిమాకి కావాల్సినంతే పెడతారు, ఎందుకంటే డిలేలు అవుతూ పోతున్నాయి, వడ్డీలు పెరుగుతాయి. అట్లీస్ట్ రెమ్యునరేషన్స్కి వచ్చే వడ్డీలను తగ్గుతాయి కదా, ఆ వార సినిమాకి కొద్ది గొప్ప సేవ్ చేసిన వాళ్ళు అవుతారన్న నా ఫీలింగ్. ఇది ఒకటే రీజన్ కాదు, సినిమాలు లేట్ అవ్వడానికి ఇంకొక రీజన్. చాలా వరకు గ్రీన్ స్క్రీన్స్లో, బ్లూ స్క్రీన్స్లో ఇలా చేసేస్తూ పోతున్నారు. అలా చిన్న చిన్న సింపుల్ సీన్స్ కూడా మనకి గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ అని ఈజీగా తెలిసిపోతుంది. అట్లీస్ట్ సెట్ వేసినా ఒక మోస్తారుగా మనకి చూడబుల్గా ఉంటుంది. బట్ గ్రీన్ స్క్రీన్ అంటే దానివల్ల గ్రాఫిక్స్ బడ్జెట్స్ ఎక్కువైపోతుంది. స్టార్స్ బయటకు వచ్చారంటే చుట్టూ క్రౌడ్ పోగైపోద్ది, వాళ్ళకు కుదరదు. సెట్స్లో వేసుకోవచ్చు, బట్ సెట్స్ కూడా కాదని గ్రీన్ స్క్రీన్ వేస్తున్నారు. మిడ్ రేంజ్ హీరోస్కి కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు కూడా కంఫర్ట్ లెవెల్కి ఎక్కువైపోయారు. ఇంక ఇది ఇలాగే ఉంటే బడ్జెట్స్ పెరిగిపోతూనే ఉంటాయి, గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల సినిమాలు డిలే అవుతూనే ఉంటాయి. సో అసలు మన ఫ్యూచర్ ఏంటి? తెలుగు సినిమాని పెద్ద సినిమాలు ఎంత నిలబెడతాయో చిన్న సినిమాలు కూడా అంతే నిలబెడతాయి. కానీ పెద్ద సినిమాలు లేట్ అవుతున్నాయి, చిన్న సినిమాల్లో అంత కంటెంట్ ఉన్న సినిమాలు ఏమీ రావట్లేదు. రెండు పక్కల స్కేర్సిటీ ఉంటే ఇంకా సినిమాలు ఎలా నడుస్తాయి? నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ మూవీస్ చూసుకుంటే రావు బహదూర్ ఒకటి ప్రామిసింగ్గా కనపడుతుంది, ప్యారడైజ్ ప్రామిసింగ్గా ఉన్న ఈ డిలేస్ వల్ల నాకు ఎందుకో కొంచెం డౌట్ పడుతుంది. బట్ కొద్ది గొప్ప ఆ సినిమా మెప్పిస్తుంది అన్న ఫీలింగ్ అయితే నాకుంది. ఇంకా తర్వాత పెద్ద సినిమాలైన స్పిరిట్ కానీ, ఫౌజీ కానీ, వారణాసి కానీ, డ్రాగన్ కానీ ఇలాంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల మీద మనకు క్యూరియాసిటీ ఎలాగో ఉండనే ఉంది. బట్ అవి కాకుండా విజయ్ దేవరకొండ గారి సినిమాలు 2 లైనప్లో ఉన్నాయి, కానీ వేటికి అంత బజ్ అయితే లేదు. మిగతా హీరోల సినిమాలకు కూడా అంత బజ్ ఏం క్రియేట్ అవ్వలేదు. నాకైతే నిజంగా అర్థం కావట్లేదు మన తెలుగు సినిమా ఫీచర్ ఇలాగే ఉంటుందా, బెటర్ అవుద్దా అని. గట్టిగా మాట్లాడితే ఇప్పుడున్న థియేటర్స్ నడుస్తుంది మన డబ్బింగ్ సినిమాల వల్ల అంట మన ప్రొడ్యూసర్ అంటున్నారు. సాడ్ రియాలిటీ కదా, థియేటర్స్ రన్ అవ్వకపోతే సినిమాలు అయినా నడుస్తాయి. బయ్యర్స్ దగ్గర డబ్బులు లేకపోతే సినిమాలు ఎవరు కొంటారు? ఆ కొనేవాళ్ళు లేక, ఇలా చూసేవాళ్ళు లేక ఏమైపోద్ది సినిమా? ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కటైతే హోప్ ఉంది, తెలుగు సినిమా విల్ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం గట్టిగానే బౌన్స్ బ్యాక్ అవుతుంది. చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ, చాలా చిన్న కరెక్షన్స్ ఇవన్నీ. కొంచెం ఈ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే మన తెలుగు సినిమా విల్ షైన్ లైక్ ఎవర్. అది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుంది? నేను చెప్పింది సొల్లు అనుకుంటున్నారా, లేదా అట్లీస్ట్ కొద్ది గొప్ప వాల్యూ యాడ్ అయిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. కంటెంట్ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అడగడం మర్చిపోయాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.